హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం వీడియోలో దొన్నె బిర్యానీ చూసారు కదా. ఆ రెసిపీలోకి నేను కాంబినేషన్గా చికెన్ కబాబ్స్ అయితే చేశానండి. ఈ చికెన్ కబాబ్ చాలా టేస్టీగా ఉంటాయి. దొన్నె బిర్యానీ చేసేటప్పుడు ఈ కబాబ్స్ కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అద్దరిపోతుందండి. టేస్ట్ మామూలు బిర్యానీలో కూడా వీటిని చేసుకోవచ్చండి, బాగుంటుంది సైడ్ డిష్ లాగా. ఈ బిర్యానీ తింటూ ఈ చికెన్ కబాబ్స్ నలుచుకుంటే ఉంటుందండి, రుచి ఏమ రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కబాబ్ కోసం మసాలాలు: కొద్దిగా చెక్క, 3 ఇలాచీలు, 2 స్పూన్ల బండ పువ్వు, కొద్దిగా బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 స్పూన్ సోంపు, 2 స్టార్ పువ్వు. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా గరం మసాలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారంని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కబాబ్ కోసం నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల శనగపిండి, అలాగే 1 స్పూన్ మైదాని వేసుకోవాలి. మళ్ళీ బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 చెక్క నిమ్మరసంని పిండుకోవాలి. ఇంకా మొత్తం నిమ్మరసంని పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత 1 అవర్ మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కబాబ్స్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కబాబ్స్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ 50% మాత్రమే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి వీటిని మళ్ళీ అన్నీ వేపుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. 50% మాత్రమే ఉడకనివ్వాలి. కాసేపు పక్కన పెట్టుకుందాం. మిగతా చికెన్ కూడా ఇలానే లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ వేగిపోయింది. నేను ఇందాక 50% మాత్రమే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ కూడా వేసి మరొక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి.
ఇలాగా ఫ్రై చేస్తే మరింత క్రిస్పీగా ఈ చికెన్ కబాబ్స్ మనకు రెడీ అవుతాయండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ డిష్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.